హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే అంటే అన్నం ఒకటి వండాను, తర్వాత పైనుంచి డాబా మీద నుంచి వెళ్ళి వచ్చినాక అప్పుడు కూర అయితే వండుతుంది అనమాట. ఈరోజు నేను తలకు స్నానం చేయలేదు, ఎందుకంటే కొంచెం తలనొప్పి పెడుతుంది, నెక్స్ట్ జలుబుగా కూడా ఉంది. పాపకైతే మాత్రం చేపించేసి డ్రెస్ అయితే వేసాను. ఇప్పుడైతే డామ్ మీదకి వెళ్ళి బట్టలు అయితే ఉతికాను, బట్టలు అయితే డామ్ మీద వేసి వస్తాను. కొంతసేపు పాప కొంతసేపు ఎండలో కూడా ఉంటుంది కదా, అది ఎండలో ఉంటుంది, నేనేమో అలా బట్టలు ఎండ పెట్టేస్తాను అనమాట. ఆ పని ఈ పని కూడా అవుతుంది. పాప అయితే చూడండి ఎలా తోస్తుందో. వెళ్దామా వెళ్దామా అమ్మ బాబు. ఓకే ఓకే సరే సరే డామ్ మీదకి వెళ్దాం. సరే అండి, డామ్ మీదకి అయితే వెళ్తాం. ఇదిగోండి బట్టలు అయితే ఉన్నాయి. పాప అయితే తోసేస్తుంది. ఈరోజు పూజ కూడా చేయడానికి అవ్వలేదు. పాప అవన్నీ క్లీన్ అయితే చేశాను, కానీ పూజ కూడా చేయడానికి అవ్వలేదు. నైట్కి అయితే చేస్తాను, అంటే సాయంత్రం టైంలో చేస్తాను. ఇంకా ఇప్పుడు అయితే డాబా మీదకి అయితే వస్తాము. వస్తూ బట్టలు అయితే ఎండబెట్టాలి. పాప అయితే తిరుగుతుంది, పాప అలా తిరుగుతూ ఉంటుంది. నేనైతే ఈ తెచ్చిన బట్టలని ఎండబెడతాను అన్నమాట. బట్టలన్నీ అయితే మొత్తం ఎండబెట్టేసాను, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి బట్టలు అయితే మొత్తం ఎండబెట్టేసాను. ఇక్కడ ఒక రెండు, ఇక్కడ ఒక రెండు. పాప అయితే ఆడుకుంటుంది. దినిషా ఏని బట్టలు అయితే మొత్తం ఎండబెట్టేసాను. కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళి అన్నం అయితే వండేసాను. కూర చూడండి, ఇవి నేను వేసినవి అనమాట, గోంగూర చెట్లు. ఇంట్లో మామూలుగా కూర వండడానికి తెచ్చినప్పుడు అవి అయితే మొత్తం ఆకులన్నీ తీసేసి ఈ విధంగా వేస్తే 3 times అయితే హార్వెస్టింగ్ చేశాను. ఫైనల్గా ఈ విధంగా వస్తున్నాయి అనమాట, పువ్వుల్లాగా. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అందులో ఇవి కూడా ఉంటాయి. ఇది ఓపెన్ అయిపోయింది కదా, సారీ నేను ఎక్కడ చూపిస్తున్నాను. ఇదేనా? ఇదిగో ఇందులో ఉన్నాయి కదా గింజలు. ఇందులో ఉన్నాయన్నమాట. ఇవి కానీ వేస్తే మళ్ళీ మొక్కలు రావచ్చు. అలా చాలా ఉన్నాయి. ఇవి ఇలాగా విత్తనాలు, ఇవి విత్తనాలు కూడా వాటికి అవే ఓపెన్ అవుతాయి. ఇంకా పచ్చిగా ఉంది, వాటికి అవే ఓపెన్ అయినప్పుడు ఇది సెపరేట్గా కుండీల్లో అయితే వెయ్యాలి. ఇదంతా బాగా క్లీన్ చేయాలి, అస్సలు క్లీన్ చేయలేదు. ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాలి. ఇది అనుకోకుండా వేసిన చెట్టు అనమాట. ఇది ఆటోమేటిక్గా అదే వచ్చింది. అప్పుడు డామ్ మీదకి అయితే తీసుకొచ్చాను, కానీ దాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు నాన్న బాధలు పడాలి. వచ్చినప్పుడు చాలా ఈజీగా వచ్చేది, తీసుకెళ్ళినప్పుడు మనం అస్సలు రాదు. చూపిస్తాను చూడండి. దినిషా రా, కిందకి వెళ్ళిపోతాం. ఇంకా చాలులే, కిందకి వెళ్ళిపోతాం. నడు, గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. దిగు 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 దిగమ్మా, దిగరా నాన్న. కింద దిగు, కింద దిగు, కిందకి వెళ్ళిపోతాం రా ప్లీజ్. కిందకి వెళ్ళిపోతాం రా, కిందకి వెళ్ళిపోవచ్చమ్మా. కూర వండాలి కదా దినిషా. దా కిందకి వెళ్ళిపోతుందా, మళ్ళీ వద్దామే, మళ్ళీ సాయంత్రం చేసి రావచ్చు. నడు, కింద దిగు, కింద దిగు 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 దిగినా, మళ్ళీ పైకి వస్తా. దినిషా కిందకి దిగి డాడీ, కిందకి రా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వద్దాం కావాలంటే. నడు, దిగు, దా ప్లీజ్ నాన్న, దా. గుడ్ గర్ల్ కదా మీరు. రండి 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 రండి, దా. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. ఇలా కింద దిగు. నువ్వు కిందకి దిగితే నేను బకెట్లు పట్టుకొని వస్తాను. కిందకి దిగినా అన్న, నవ్వుతావు మళ్ళీ. దినిషా కిందకి దిగు,
కిందకి దిగు డాడీ. చికెన్ ఇవ్వు రా, కిందకి రా. అమ్మ పడిపోతావే, కిందకి దిగు. నువ్వు ఇంకా వేషాలు వేయకు నాన్న, కిందకి దిగు. అమ్మ గుడ్ గర్ల్, దిగు. నువ్వు కిందకి దిగు, ఆ డబ్బాలు పట్టుకొని వస్తాను. దిగమ్మ. మేడ మీదకి వెళ్ళాలంటే మా బాబు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, కానీ దిగమంటే మాత్రం ఎంతసేపు అంటే అంతసేపు చేస్తుంది అనమాట. అస్సలు దిగదు, చాలాసేపటికి అలా ఒక్కడిగా వేసి కింద దిగుతుంది అనమాట. ఒక గంట అయితే అయిపోయింది పైకి తీసుకొచ్చి, గంట అయిపోయినాకైనా సరే అది దిగట్లేదు అస్సలు. దిగినప్పుడు మాత్రం చాలా అయితే కిందకి తీసుకొచ్చేసాను. వంట అయితే ఆల్రెడీ అన్నం అయితే వండేసాను, కర్రీ కూడా ఉండాలి కదా, అందుకని అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కరెక్ట్గా లేచిపోద్ది. అంటే నేను కూడా అని చెప్పి ఇలా పడుకుందో లేదో ఇంట్లో లేచిపోయింది. ఇప్పుడు కిందకు వచ్చి అయితే నేను కిందకు వచ్చిన తర్వాత పాప అయితే ఇలాగా నేను ఉదయం అయితే టిఫిన్ చేశాను కదా, ఉప్మా, సేమియా ఉప్మా తీసుకుంటాను అనమాట. ఉప్మా ఎందాక చేసింది కొంచెం ఉండిపోతే గిన్నెలోకి తీసాను. అది చక్కగా పైన ప్లేట్ తీసుకొని తింటాను అనమాట. దా తింటావా? కూర్చొని తిని వెళ్ళి ఇలా నీకు కూర్చోబెడతాను రా, ఇలా ఇక్కడ కూర్చొని తిను డాడీ. అమ్మో పడిపోతావు డాడీ. అలా స్క్వీజ్ చేసి అన్నం వార్చినప్పుడు అయితే గంజి తీసాను అనమాట, ఎందుకంటే నార్మల్ వాటర్ అయితే తాగట్లేదు పాప, అలా అని చెప్పి నాకు కూడా తాగబుద్ధి వేయట్లేదు, అందుకని చెప్పి వేడివేడిగా గంజి తీసాను. గంజిలో అయితే ఇలాగా ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని అందులో అయితే పిండి అనమాట, పిండి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే నార్మల్ వాటర్ ఇస్తున్నా సరే అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు వాటర్ తాగడానికి. అదే విధంగా కానీ గంజి చాలా మంచిది కదా, మనం గంజి వార్చినప్పుడు చాలా న్యూట్రిషన్స్ అన్నీ కూడా గంజిలోకి వెళ్ళిపోతాయి కదా. మనం దాన్ని కానీ ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం అందులో కొంచెం ఒక్క నిమ్మకాయ వేసుకొని హాఫ్ చెక్క వేసుకున్నాను, ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని తాగితే చాలా బాగుందన్నమాట. నేను కొంచెం తాగి తర్వాత పాపకైతే ఇస్తాను, టేస్ట్ అయితే చూస్తున్నాను. అప్పుడు నేను ఒక గ్లాసులో అయితే వేసుకొని నేను తాగేసి, పాప అయితే అప్పటికే ఉప్మా చేసింది కొంచెం ఉండిపోయింది కదా, అదైతే తింటుంది. అది తినేసినాక ఇదైతే ఇస్తాను అనమాట, గంజి గ్లాసులో వేసి. పాప అయితే ఉదయం వండింది తింటుంది. అది తినేసినాక అప్పుడు ఈ గంజి కొంచెం పడతాను. చాలా బాగుంది. దినిషా తింటున్నావమ్మా? తిని గుడ్గా కింద పెట్టకూడదు, కింద పెట్టకు, తీయది. చిన్న చిన్న ముక్క అందులోనే తీసుకొని తినాలి. నీకు తినడం వస్తుంది డాడీ, గుడ్ గర్ల్. తినేసినాక నీకు గంజి పడతాను, ఓకేనా? సింక్లో అయితే ఈ సామాన్లే ఉన్నాయి, అన్ని సామాన్లు అయితే తోమేశాను. ఇవి కూడా తోమేసి మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టేశాను. కర్రీకి అయితే తోమే పెట్టాను. ఏమేమి ఉన్నాయో అని చూస్తుంది. తినేసింది. తినేసేయలేరా? చీకటి తీసుకో ఫస్ట్, నువ్వు చీకడుక్కో, దా చీకటి తీసుకో, చీకడుక్కో. ఏది చీకటి తీసుకోవాలి ఫస్ట్, చీకడుక్కో, ఇలా చీకడుక్కో, ఇలారా ఇలారా ఇలారా. చెయ్యి కడుక్కోవడానికి ఎంత ఇబ్బందో అమ్మాయికి. ఇది అంతే. ఇదిగో ఇది తాగి బాగుంటుంది, తాగు. పాప ఉప్మా తినేసాకైతే నేను గంజి పడుతున్నాను అనమాట. గంజి ఫస్ట్లో అయితే అస్సలు తాగేది కాదు, ఇప్పుడు చక్కగా తాగుతుంది. అంటే దానికి నార్మల్గా వాటర్గా వచ్చినప్పుడు కాకుండా ఇందులో కొంచెం నిమ్మకాయ పిండి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసి ఇస్తుంటే చక్కగా తాగుతుంది అనమాట. వాటర్ కన్నా ఇదే బెస్ట్ అనిపించింది అనమాట. ఇప్పటి నుంచి నేనైతే ఇస్తున్నాను. ఇది స్టార్ట్ చేసి అయితే 3 to 4 days అవుతుంది. నేను ఫస్ట్ అయితే తాగాను, ఫస్ట్లో అయితే తాగలేదు, తర్వాత నుంచి తాగుతుంది.
వీళ్ళకి ఏంటంటే ఈ పిల్లలకి ఏదైనా అలవాటు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ అలవాటు చేసిన తర్వాత వాళ్ళు కానీ ఇష్టపడ్డారంటే వాటిని అసలు వాళ్ళు వదలరు అనమాట. అంత బాగా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే బాగా అవుతుంది. ఇంకేంటి ఉంది? ఇంకా ఏమైనా ఉందా? గిన్నె పట్టుకెళ్తున్నావు, ఎక్కడ పట్టుకెళ్తున్నావు? తాగి ఫస్ట్. ఇదిగో ఇది ఒకటి తాగి. మూతి ఇదిగో. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఇంకా కొంచెం అయినా, ఇంకా కొంచెం వేస్తాను, తాగు. తాగు మళ్ళీని, బాగుంటుంది, తాగు. మళ్ళీ రెండోసారి కొంచెం వేసి ఇచ్చాను అమ్మాయి గారికి. బాగుందా దినిషా? బాగుందని చెప్పు. బాగుంది, సూపర్గా ఉంది. తాగి తాగి తాగి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. మా దినిషా గుడ్ గర్లే కదమ్మా. నువ్వు గుడ్ గర్ల్ కదా తల్లి. ఇదిగో తాగు. ఏటి మూతి 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 మాత్రం ముడుస్తావమ్మా, అంతే. తాగే. బాగుందా దినిషా? బాగుందా? నచ్చిందా? ఇది ఇంక లాస్టే, ఇది తాగే. ఇంకా లాస్ట్ దా. అంతే. గుడ్ గర్ల్. సెకండ్ ఇవ్వమ్మా, సెకండ్ ఇవ్వు దినిషా, సెకండ్ ఇవ్వు. బాగుంది. అంతే అంతే మా తల్లి, గుడ్ గర్ల్. ఇంకెందుక గిన్నెలకి ఇవ్వు. ఏది ఏమంకెందుకమ్మా అది? పాప అయితే తాగేసి ఆడుకుంటుంది. అది ఆడుకునే టైంలో నేనైతే కర్రీకి అయితే రెడీ చేస్తాను. కర్రీ ఈరోజు ఏంటంటే బొబ్బరి పప్పు చారు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందులో అయితే పులుపు వేయకుండా ఓన్లీ బొబ్బరి పప్పు అయితే దగ్గరికి చేస్తాను. బొబ్బర్లు అయితే వేసాను. వేసి వాటిని కొంచెం వాటర్తో కొంచెం కడిగేసాను. కడిగేసి అందులో కొంచెం కారం వేసి, పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటా అయితే లేదు, ఉల్లిపాయ అయితే వేస్తాను. వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఈ కుక్కర్ అయితే సరిగా పనిచేయదు. చూడండి ఉల్లిపాయ ఎలా వస్తుందో. దీన్ని కటింగ్ చేసేసి ఇది కటింగ్ చేసి పైన వేద్దాం. ఒక రోజు పైన గోళంలో అయితే వేద్దాం. మట్టిలో కప్పడదాం, వస్తుందా చూద్దాం. చూడండి పైన బ్లాక్గా ఉంది కదా, ఈ బ్లాక్గా ఉంది అయితే పూర్తిగా తీసేయాలి. తీసేసి బ్లాక్గా ఉంది ఎత్తను కూడా పెట్టాను. ఇంకో పొర కూడా తీసేస్తున్నాను. ఫైనల్గా దీనికి కడిగేసుకుందాం. ఇది కడిగేసుకొని ఇందులో పప్పులు వేసేద్దాం. టమాటా అయితే వేయట్లేదు, టమాటాలు తీసుకురావాలి. బజార్కి వెళ్ళడానికి అవ్వలేదు. మనం లక్ష్మీవారమే కానీ బజార్కి వెళ్ళలేదు. వేస్తాం ఐటమ్స్ తేవాలి. ఐటమ్స్ తెచ్చి చేస్తాం. నేనైతే తోమినప్పుడైతే సపరేట్గా బెల్ట్ అటు తీసేసి తోముతాను అనమాట. ఈ బెల్ట్ తీసి ఇప్పుడు పెట్టుకుంటాను. ఇదైతే విజిల్ రాదు. విజిల్ రాకపోయినా
పెడతాను అన్నమాట. విజిల్తో పని ఉండదు మనకి, విజిల్ రాకపోయినా పెడతాను. అలా పెట్టేసుకొని ఇందులో కరెక్ట్గా ఫిక్స్ చేసేసుకొని ఇదైతే విజిల్ తీసేసిన విజిల్ అంతా పెడతాను అన్నమాట. విజిల్ అయితే రాదు, ఇది విజిల్ రాకపోయినా సరే ఇలా పెడతాను, కొంచెం తొందరగా ఉడుకుతుందని ఇలా పెట్టేసుకోవడం. తీసుకొని స్టవ్ ఆన్ చేస్తాను. పిల్ల పెట్టేసుకున్నాను కదా, ఇది అవుతూ ఉంటుంది. పాప అయితే పడుకుంది, అనిపించిందో లేదు, పాప అయితే పడుకుంది. విజిల్ అయితే రాదు, ఇప్పుడు చూపిస్తాను ఏమన్నా. హైలోనే కొద్ది సిమ్లో పెట్టేసి, ఇలా ఎవరో ట్రై చేయకండి, కానీ ఇప్పుడైతే కొంచెం అలా వస్తుంది కదా, కొంచెం ఇలా పైకి తేల్చి ఇప్పుడు ఇలా స్లోగా సైడ్కి అన్నం అనుకోండి. అంతే ఇంకా ఉడకాలి, ఇంకా ఉడకలేదు. ఇలా మాత్రం ఎవరు ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇది విజిల్ రాదు కాబట్టి నేను ఇలా తీసేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే ఇలా ఓపెన్ చేసి చూసాను, ఇంకా అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను పప్పు ఎలా అయింది అన్నది. అన్నం అయితే పెట్టేశాను కదా, మీకు అన్నం చూపిస్తాను చూడండి. అదే అన్నం అయితే వచ్చేసాను, అన్నం వచ్చేసాను, పప్పు అయితే అవుతుంది. మళ్ళీ దీని మూత అయితే పెట్టేద్దాము. మంచిగా వాటర్ ఎక్కువగానే ఉంది కాబట్టి పర్వాలేదు, నేను కొంచెం హైలో పెట్టిన ఏం ప్రాబ్లం లేదు. అది ఫైనల్గా పప్పు అయితే అయిపోయింది, తాలింపు కూడా పెట్టేసాను. తినడానికైతే పాప రెడీగా ఉందన్నమాట. ఏంటో ఈ మధ్య చాలా ఎక్కువ తింటుంది అన్నం అయితే మాత్రం, అన్నం పడితే చాలా ఎక్కువ తింటుంది, మిగతావి ఏవైనా తక్కువ తింటుంది. కానీ ఈ అన్నం అయితే అప్పట్లో నేను 1 మంత్ అయితే బాగా చేశాను కదా, డైట్ చేశాను కదా, పాపకి డైట్ ఫాలో అవ్వాను. ఇంక మధ్యలో ఆపేసాను కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అన్నం అయితే చాలా ఎక్కువ తింటుంది. ఇక్కడ నేను సాయంత్రం ఇక్కడ అన్నం పెట్టేస్తాను, అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ మా అత్త దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ కూడా తింటుందంట. అంటే అన్నం తినడం వల్ల చాలా తొందరగా అరిగిపోతుంది అనిపిస్తుంది. అరిగిపోవడం వల్ల చాలా ఎక్కువ అయితే అన్నం తింటుంది. అన్నం ఎక్కువ తినడం అంత మంచిది కాదు అసలు. చూద్దాం, తాలింపు పెట్టడం వల్ల దగ్గు వచ్చేస్తుంది విపరీతంగా. ఈ అన్నం అయితే కంట్రోల్ చేయించాలి, కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది అనమాట. ఓవర్ వెయిట్ అయిపోతారు, నెక్స్ట్ బిహేవియర్ ఇష్యూస్ కూడా వస్తాయి. చూద్దాము, ట్రై చేస్తాను. ఒక 10 days తర్వాత అయితే డైట్కి సంబంధించినవన్నీ కూడా కొని డైట్ అయితే స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు ముందైతే పాపకి అన్నం పెట్టేస్తాను. గిన్నె పట్టుకొని అయితే రెడీగా ఉంది. ఏం కావాలమ్మా, అన్నం పెట్టేయాలా? గిన్నె తెచ్చావు నువ్వు, గిన్నె తెచ్చావు కదా, ఎందుకు తెచ్చావు? పెట్టాలా? బో పెట్టేసేనా? నా చేతికి ఇవ్వు, నా చేతికి ఇవ్వండి, నా చేతికి ఇవ్వు, నా చేతికి అన్నం పెడతాను. అలా ఇవ్వాలా? ఇందులో పెట్టాలి నీకు? ఇందులో కాదు, నీకు ప్లేట్లో పెడతాను. ఇదిగో ఈ ప్లేట్లో పెడతాను, ఓకేనా? ఈ ప్లేట్లో పెట్టిదా, ఈ ప్లేట్లో పెట్టేసి నీకు ఇస్తాను. అదే కావాలండి, అది వద్దులే, అది వద్దు. ఇదిగో ప్లేట్లో పెడతాను డాడీ, ఈ ప్లేట్లో పెడతానులే, ఈ ప్లేట్లో పెడతాను, తిందు ఉండు. అదే కావాలా నీకు? ఇదే ఎందుకు నాన్న, ఇది వద్దు, ఇది వద్దు. ఈ ప్లేట్లో పెట్టేస్తాను, ప్లేట్లో పెడతాను, ఓకే? ఇలా పట్టుకో, నువ్వు ప్లేట్ పట్టుకో, ఇలా చెప్తాను. ప్లేట్ పట్టుకో, ఇలాగా పట్టుకో, అలా గట్టిగా పట్టుకో. ఇందులో పెడతాను, ఓకేనా? నీకే కదా అన్నం. ఇదిగో
అన్నం అయితే పెట్టేసాను. అయితే పప్పు అయితే వేసేస్తాను. కలిపేసి చేస్తాను. బాగా తింటా. కోళ్ళు అన్న ఓం అన్న. పప్పు అయితే నేను ఎక్కువ వేస్తాను. ఎక్కువ వేసి బాగా కలిపేస్తాను. వేడిగా ఉంది కదా, బాగా కలిపేసి ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే నువ్వు తినేస్తావు కదా దినేషా, నేను కలిపేసి ఇచ్చేస్తాను. నువ్వు తినేస్తావే. నేను పెట్టను డాడీ, నేనైతే నా చేతితో నేను పెట్టనమ్మా. నేను కలిపేసి ఇస్తాను, చక్కగా కూర్చొని తినేయడమే. పప్పులో అయితే ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకు కంపల్సరీగా ప్రతిరోజు మీల్లో పప్పు కానీ కలిపి పెడితే చాలా మంచిది అనమాట. ఇదైతే నేను బొబ్బరి పప్పు అయితే చేశాను. కందిపప్పు పాటి లేదు, బొబ్బరి పప్పు అయితే చేశాను. ఉండుగా నీకే 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 తల్లి, నీకే నేను తిన్నా, నీకే పెడతాను. ఆగు ప్లీజ్ 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 ఆగమ్మా, నీకే పెడతాను డాడీ. అలా లాగేసుకోకూడదు, నీకే పెడతాను తల్లి. స్పూన్తో అయితే తినరాదు, చేత్తో అయితే కొంచెం అటు ఇటు జల్లుకైనా సరే ఏదో ఇలా బాధపడుతుంటాం అనమాట. ఇలా బాగా ఆకలేసినప్పుడే మనం చేతికి కానీ ఇచ్చామంటే వాళ్ళకి ప్రాపర్గా తినడం కూడా వస్తుంది. ఫస్ట్లో అయితే అలానే చేశాను, అందువల్ల ఇప్పుడైతే అది కంటిన్యూ చేస్తున్నాను. మధ్య మధ్యలో నాకు ఏమైనా బాగోలేడు మాత్రం నేనే తినిపించేస్తాను. ఒకసారి టైం లేదన్నప్పుడు కూడా నేనే తినిపించేస్తున్నాను. ఇంక మనమే తినిపించేస్తే ఇంక వాళ్ళకి అయితే అలవాటు అవ్వదు, అందువల్ల అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నీకే నాన్న, నేనేం తినతల్లి, నీకే పెడతాను. నడు అక్కడికి వెళ్ళి కూర్చో, నడు అక్కడికి, నడు అక్కడికి వెళ్ళి కూర్చో, ఇల్లు అక్కడికి నడు, పట్టుకొని వస్తాను, అన్నం పట్టుకొని వస్తాను. నడు వస్తాను, నేను వస్తాను, పట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చో, కూర్చో తల్లి ప్లీజ్. కలిపేసాను అన్నం, కలిపేసి వస్తాను, కూర్చోబెడతాను. నేను చేసి తీసుకుంటున్నాను. నేను చేయగానే కడుక్కోకపోతే నాకు నేనే పెట్టేస్తాను అనమాట. తీసాను దినేశ్వరా అమ్మ, దా దా ఇప్పుడైతే ఇచ్చేస్తాను. ఇలా రా కూర్చో, ఇలా కూర్చో, కూర్చొని తిను, కూర్చో, అలా కూర్చో, కూర్చో. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. కూర్చో, సరే కూర్చో. ఇలాగా కాళ్ళు సరిగా మటం వేసుకొని కూర్చోవాలి, ఓకేనా? ఇలా కూర్చొని ఇది ఇలా తీసుకొని తినాలి. కాలు తగలేస్తుందే, పోలే ఇలా పెట్టుకొని తినైతే, ఇలా పెట్టుకొని తిని, ఇలా కూర్చొని తిను. నీకు ఎలా వీలైతే అలా తినమ్మా డాడీ. తిను, తీసుకొని తిను, నేను పెట్టను, నువ్వే తినాలి. తీసుకొని తిను, తినేసి తిని, ఆపెట్టి 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 డాడీ, బాగుంది, తిని తిని తిని. పాప అయితే చక్కగా తీసుకొని తింటుంది. మూత అయితే అంత చక్కగా మూత ఫుల్గా అంటించేసుకోవడం అంటే చేతి చాలా చక్కగా తింటుంది అనమాట. మీకే తెలుస్తుంది కదా వీడియోలో. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అది అలా తినాలి. తిను. బాగుందా దినేష? పప్పు బాగుందా? పప్పు బాగుంది, సూపర్ కదా. తినే ఆపెట్టి. సైలెంట్గా కూర్చొని అన్నం అయితే ఎలా తిన్నది, ఏదో కొంచెం కొంచెం పర్వాలేదు. సైలెంట్గా కూర్చొని పాస్ పోస్తుంది. లేగు దినేష, పైకి లేగమ్మా, లేగు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి అప్పుడు ఉన్నాను, అది తింటే సరే సరే, లేకపోతే నేను తిరిగిచ్చేస్తాను.
మొత్తం అయితే అన్ని క్లీన్ చేసాను. పాపకి కూడా ఇదిగో డ్రెస్ అయితే చేంజ్ చేసాను. ఇది రెండో డ్రెస్ అనమాట. అప్పుడే ఒక డ్రెస్ పాచలు పోచిచ్చారు కదా మీరు, పాచలు పోచేస్తే దీనికి ఒకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు రెండో డ్రెస్ అయితే వేసేసాను. వేసి అన్నం అయితే కొంచెం వదిలేసింది కదా, ఇప్పుడు అన్నం తినిపిస్తాను అనమాట అమ్మగారికి. దినేష్ గారు మీరే కదా తినాలి అన్నం, మీరు ఎందుకు తినట్లేదు? ఇప్పుడు అన్నం అయితే తినిపించేస్తాను. అంటే ఇప్పటివరకు బాగానే తిన్నది కదా, ఇంక కొంచెం ఉంది. ఇది తింటే పెట్టేస్తాను. ఇంక ఇదే ఉందన్నమాట. ఇదిగో దీని తింటుంది. గుడ్ గర్ల్. పైన అయితే ఏరోప్లేన్ వెళ్తుంది, సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. పైన అయితే ఏరోప్లేన్ వెళ్తుంది. దినిషా ఇలా రామ్మా, ఇలా రా. అంతే, గుడ్ గర్ల్. ఇంకైతే అన్నం తినిపించేసి పాపకి అప్పుడు నేను కూడా తింటాను. నాది అన్నం ఇది. దినిషా తను దానికి పెట్టేసినా సరే ఇంకా తింటాము. ఇంకా తింటావా? దానికి అసలు ఏంటో కానీ అసలు ఆకలి తీరట్లేదు. అన్నం ఎంత తిన్నా సరే ఆకలి తీరట్లేదు అసలు. ఇలాగని తింటే చాలా ఓవర్ వెయిట్ అయిపోద్ది. అదే భయంగా ఉంది. చాలా అర్జెంటుగా డైట్ అయితే మార్చాలి. ఇప్పుడైతే నేను తినేస్తాను, చేసి అప్పుడు కంటిన్యూ చేస్తాను వ్లాగ్ని. దినిష భోజనం చేసి ఇదిగో ఇలా పడుకుంటుంది అనమాట. దినిషా బొజ్జుంటున్నావా? దినిషా బొజ్జు ఉంటుంది. బొజ్జు నాకు పని ఉంది. దినిషా అయితే నిద్రపోలేదు కానీ మంచం ఎక్కిందనమాట. అది పడుకుంటే పడుకుంటుంది, లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నేను అంతలోగా అయితే ఈ వీడియో ఎడిట్ చేసేసి అయితే ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. భోజనం అయితే అయిపోయింది. అన్ని పనులు అయితే ఇంకా అయిపోయినట్టే. ఇంక గిన్నెలు ఒకటే ఉన్నాయి తోమాలి. ఎడిటింగ్ అంతా అయిపోయినాక గిన్నెలు అయితే తోమేస్తాను. తోమేసిన తర్వాత నేను 1 గంట అయితే పడుకుంటాను. ఈరోజు బట్టలన్నీ ఉతకడం వల్ల చాలా హెవీ అయిపోయిందనమాట. ఈ పాసలు పోసేయడం కాదు కానీ బట్టలు ఉతకపోతకి నాకు ఇంకా దేవుడు కనిపిస్తున్నాడు. అది ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు వీలైనవన్నీ కూడా నేను వీడియో తీశాను. నాకు వీలైనవి అయితే కొన్ని వీడియో తీయలేదు. మీకు ప్రాపర్గా 1 డే మొత్తం అయితే వీడియో తీయాలంటే కొంచెం టైం పడుతుంది. సాధ్యమైనంత వరకు వ్లాగ్స్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. బాయ్.